ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తున్నామని, దానిని సద్వినియోగం చేసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక ర్యాంపులను ఆయన ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 హామీలు నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడు 6వ హామీగా ఉచిత ఇసుక సరఫరాను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం, తాటిపూడి గ్రామాల వద్ద ఉన్న ఇసుక స్టాకుల నుండి గృహ అవసరాల కొరకు రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుక తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్వహణ, ఎగుమతి ఖర్చుల నిమిత్తం కేవలం 1 టన్నుకి 245 రూపాయలు జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ నెఫ్ట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఆర్డీఓ సుధాసాగర్, తహసీల్దార్ టి రాజేశ్వరి, ఎంపీడీఓ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక విధానంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే మన మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి కపిలేశ్వరం, తాతపూడి 2 ఇసుక పాయింట్లు వస్తున్నటువంటి ఇసుకని ఈ మంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా టన్నుకి మరి లోడింగ్ ఛార్జెస్ కానీ, దానికి సంబంధించినటువంటి శానిటైజ్ ఛార్జీలు కానీ కలిపి టన్నుకి 245 రూపాయలు ఆన్లైన్లో జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క అకౌంట్కి మీరందరూ పంపించాలి. అంటే ఫోన్పే కానీ లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ అది వారి వీలుని బట్టి ఆ వచ్చిన దాన్ని ఆ లారీలని సీరియల్గా లోడింగ్ కూడా చేస్తారు. ఎన్నికల సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి సంతకంగా 5 సంతకాలు, మన 5 హామీలని ఆయన సంతకం పెట్టడం, 5 హామీలు కూడా అమలు చేయడం జరిగింది. 6వ హామీ ఉచిత ఇసుక విధానం. దానికి కూడా ఇవాళ మనం శ్రీకారం చుడుతున్నాం. నిన్న మొన్న సెక్రటరీ సెలవు కాబట్టి మరి ఇవాళ మధ్యాహ్నం నుంచి కానీ లేదా రాత్రికి కానీ మన జీవో వస్తుంది. జీవో వచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే రేపు అయితే మాత్రం మొదలవుద్ది. ఈరోజు కూడా ఆ వచ్చిన టైంని బట్టి మనకి లారీ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి అది ఇమ్మీడియట్గా మనకి స్టార్ట్ అవుద్దని చెప్పి అందరికీ తెలియజేస్తూ, దీన్ని వేరే వాటికైనా వాడుకున్నా లేదా అక్రమంగా జరుగుతున్నా కూడా మరి అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వారందరూ కూడా మరి ఈ యొక్క విధానాన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.